ప్రతిపక్షం మాట్లాడేవన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అలాగే అసెంబ్లీని టీడీపీ ఆఫీస్ గా మార్చేశారు అని చెప్పి ఆ పార్టీ నేత రోజా ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ నుండి లైవ్ చూసాం. ఇక మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీలో కంటతడి పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఆవేదన చెందారు ఎమ్మెల్యే అనిత. వ్యక్తిగత దూషణల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెబుతున్న అనితతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎమోషనల్ టర్న్ తీసుకున్నాయి. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి తెరదీశాయి. మహిళా ఎమ్మెల్యేలు సభలో కంటతడి పెట్టేటటువంటి సన్నివేశాలను కూడా మనం చూస్తా ఉన్నాం. తీవ్ర వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా ప్రస్తుతం సభలో చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అధికార పక్షం ఎలా సీరియస్ కామెంట్లు చేస్తుందో అదేవిధంగా ప్రతిపక్షం కూడా అటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అనిత ఉన్నారు. అనిత గారితో మాట్లాడదాం. మేడం, మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? సభలో ఒక ఎమ్మెల్యే ఏడుస్తూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? సభ హక్కుల్ని కాపాడమంటున్నాం, సభలో ప్రజాప్రతినిధులకు మనోభావాలను కాపాడమంటున్నాం. అంతేగాని ఆవిడ చేసిన ప్రతి అబ్యూజింగ్ లాంగ్వేజ్కి మేము తలంచుకొని బయటకు వెళ్ళిపోతే రేపు పొద్దున్న ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు సభని తాలూకా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంటే మా సభ్యులకు మనోభావాలను కానీ మా హక్కులు కానీ కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ మహిళా శాసనసభ్యురాలు సీఎం గారిని చేసిన వ్యాఖ్యలకి సస్పెండ్ చేయమని కోరిన పాపానికి ఈరోజు నాకు అదృష్టంగా భావించాను. కానీ ఆవిడ చాలా దురుద్దేశంతో ఆలోచించి నన్ను వ్యక్తిగత దోషంలకు కానీ ఆవిడ చేసిన అబ్యూజింగ్ లాంగ్వేజ్ మీడియా ముందు చెప్పడానికి కూడా వీలు లేకున్న పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడిన మాటలకి నిజంగా నేను చాలా మనోవేదన గురయ్యానండి. 2 రోజులు మాట్లాడలేదు ఈ విషయంలో. బయటకు వస్తే ఏ మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడుకుంటారో, ఎంత ప్రజాప్రతినిధులమైనా మేము మహిళలమే, మేము బయటకు వచ్చేసరికి రకరకాల మాటలు మేము వినాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మేము సిగ్గుతో ఈ రోజు వరకు మేము మాట్లాడలేకపోయాం. కానీ నన్ను సభా సాక్షిగా సభలో నాకు అవమానం జరిగింది. నా సభ హక్కును నేను కోల్పోయాను. ఈరోజు తిరిగి అదే సభలో నేను తీసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు నేను ప్రవేశపెట్టిన దానికి మా సభ్యులందరితో పాటు నాకు అందరూ సపోర్ట్ చేశారు. అంటే ఎంతమందికి ఎన్ని బాధలు ఉన్నాయో చెప్తున్నాను. ఈరోజు రోజా గారిని సస్పెండ్ చేశారని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ మీకు మొబైల్ అలా ఇచ్చి వెళ్తా. ఒక్కసారి చూడండి, 40-50 మెసేజ్లు. చాలా మంచి పని జరిగింది అని. నేను ఆవిడ ఒక సాటి మహిళగా నేను బాధపడుతున్నా. కానీ ఒక సాటి మహిళని మర్చిపోయి ఆవిడ చేస్తున్న అబ్యూజింగ్ లాంగ్వేజెస్ కి. కానీ మీరు చేసిన వ్యాఖ్యలే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మహిళా ఎమ్మెల్యేపై ఏ రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఆమె స్పీకర్ పోడియం దగ్గర పదే కామెంట్ చేశారు. ఒక విషయం చెప్తున్నానండి, ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మహిళల మీద అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి సమక్షంలో మేము మాట్లాడామన్న సంగతి వాళ్ళు కనుక మాట్లాడితే డైరెక్ట్ గా ఇదేం రుజువు ఉందో చూపించి ఫోటోస్ ఉన్నాయి. కానీ నువ్వు మాట్లాడిన మాటలు నా దగ్గర రుజువు ఉంది. నువ్వు మాట్లాడిన మాటలకి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నన్ను నువ్వేం చేస్తావు? నన్నేం చేయమంటావు చెప్పండి. నేను నిజంగా కనుక మేము కానీ మేము సభ్యులు కానీ ఎవరైనా రోజా గారి మీద కానీ ఎవరైనా మహిళా శాసనసభ్యులు ఆవిడనే స్పెసిఫిక్గా చెప్పట్ల, ఏ మహిళా శాసనసభ్యురాల మీద కానీ ఏ మహిళల మీద కానీ మేము అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసామని చెప్తే కనుక రుజువు చేస్తే కనుక మీరు ఏం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 1 year సస్పెన్షన్ జరిగింది. కాదు సార్, మీకు ఇందులో విషయం తెలియాలి. 1 year సస్పెన్షన్ సీఎం గారి మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ కి 1 year సస్పెన్షన్ చేశారు. నేను ఆ చెయ్యమన్నందుకు ఆవిడ నా మీద చేసిన వ్యక్తిగత దోషాల పరిస్థితి ఏంటి? ఈరోజు నేను ఒక దళిత ఎమ్మెల్యేని, చదువుకున్న ఎమ్మెల్యేని, 3 ఫీజులతో బయటకు వచ్చిన దాన్ని. నా కుటుంబ నేపథ్యం ఒక గౌరవమైన కుటుంబ నేపథ్యంలో బయటకు వచ్చాను. నీ వ్యక్తిగత దోషాల వల్ల నేను మానసికంగా నేను ఎంత బాధపడ్డాను. దానికి నాకు చేయబోయే న్యాయం ఏంటన్నది ఈరోజు సభాపతిని అడిగాను. వెంటనే ఎందుకు తెరపైకి రాలేదు, ఆలస్యంగా ఎందుకు రెస్పాండ్ అయ్యారని క్వశ్చన్ చేస్తాను. నేను ఒక సాటి మహిళగా స్పందించాను. ఒక సాటి మహిళ ఇన్ ద సెన్స్ ఒక మామూలు మహిళగా నేను ఈ రోజు వరకు స్పందించాను. ఎందుకనంటే ఒక మహిళగా నేను ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని సిగ్గుతో ఈ రోజు 2 రోజులు ఉన్నాను. కానీ ఇదే కనుక నేను మనసులోనే పెట్టుకుంటే ఆవిడ చేసిన వ్యవహారం కానీ ఆవిడ చేసిన మాటలు కానీ రేపు పొద్దున వేరే మహిళకు జరుగుతాయి, మళ్ళీ తిరిగి నా మీద రిపీట్ అవ్వచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్ జరగకుండా మళ్ళీ ఒకటే చెప్తున్నాను, మీడియా పరంగా ఇటువంటి మహిళ గురించా 2 రోజులు స్టాల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభని, 2 రోజులు వాకౌట్ చేశారు. ఇటువంటి మహిళ గురించా? ఈ మహిళ నోరిపితే ఏ మాటలు మాట్లాడతారో పక్కన సభ్యులు, దళిత సభ్యులు కాదండి, మామూలు సభ్యులు చెప్పారు, మీద నాన్ దళితాస్ చెప్పారు. అందరూ కూడా ఈరోజు మీ అందరూ టీవీలు చూశారు. ఆవిడ వాడే పదజాలం కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ బిహేవియర్ కానీ లాస్ట్ టైం దళిత మంత్రి అయిపోయింది, సీఎం అయిపోయారు, స్పీకర్ అయిపోయారు. నన్ను ఇంకా ఎటువంటి రకంగా ఎదుర్కోలేక
నన్ను వ్యక్తిగత దోషాల పాలు నా వ్యక్తిగత విషయం నువ్వేమైనా పెడుతున్నావా, నాకు తిండి పెడుతున్నావా, నువ్వేమో నన్ను పోషిస్తున్నావా, నా వ్యక్తిగత గురించి మాట్లాడడానికి నేను ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటా, నా నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకుంటాను, నా బిడ్డలకు చెప్పుకుంటాను, నన్ను ఈ స్థాయి నుంచి పెట్టి నా నాయకుడు చెప్పుకుంటాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగే కనుక మళ్ళీ రిపీట్ అయితే కనుక ఎటువంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చివరిగా చెప్పండి, అంటే సభలో జరిగినటువంటి గొడవకు సంబంధించి మీరు ఏదైనా కేసులకు వెళ్లే అవకాశం ఉందా? స్పీకర్ పరిధిలో వదిలేస్తా ఉన్నారు. స్పీకర్ పరిధిలో ఉండాల్సిన స్పీకర్ పరిధిలో వదిలేవండి. మీ దగ్గర బయటకు వచ్చి ఏదైతే అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ మీడియా పాయింట్ సోదరులందరికీ తెలుసు. వాళ్ళ తరగతి ఫుటేజెస్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని ఫర్దర్ గా లీగల్ గా నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ మేడం. ఇది అనితో చెప్తా ఉన్నారు. సభలో జరిగినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ చర్యలు తీసుకుంటారని అనితో చెప్తా ఉన్నారు. అదేవిధంగా సభ వెలుపల చేసినటువంటి కాంట్రవర్సీ కామెంట్లపై కేసులు పెట్టే విషయంలో ఇతరత్ర ముందుకు వెళ్సే విషయంలో తాము ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చామని కూడా అనితో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గణపతితో రమేష్, ఎన్టీవీ అసెంబ్లీ.